అదే బోనసనపల్లి ఊరి బయట బ్రాంచ్ షాప్ వైపు నుంచి వస్తే ఎంట్రన్స్ ఉంది కదా మాకు సమాచారం తెలిసింది వచ్చేవాడికి. ఓకే సార్. ఇలా పాల్సనపల్లి గొల్లపల్లి నుంచి పాల్సనపల్లి రూట్లో ఈ లారీ కంటైనర్ తగ్గబడిందని చెప్పేసి సమాచారం రాగానే మాకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే మరి మన వట్టుగుడిపాడు నుంచి పాల్సనపల్లి వెళ్ళే లైన్ 11 kV లైన్ మరి వెళ్తుంది. ఈ రోడ్లో ఎప్పుడు మరి హెవీ వెహికల్స్ కానీ ఏమీ రావు. మరి ఆ కంటైనర్ వచ్చింది. ఇక్కడ మరి ఏం జరిగిందో మరి చూస్తున్నాము. ఆ వైర్లు మరి కింద షాక్ వచ్చింది. లారీ డ్రైవర్లు కూడా పారిపోయారు. వాళ్ళు వస్తేనే కానీ మనకి ఏ విషయం తెలీదు. మరి యాక్చువల్గా ఈ లైన్లో వెహికల్స్ కూడా ఏమి రావు. హెవీ వెహికల్స్ వచ్చినాక చాలా వెళ్తున్నా కానీ క్లియరెన్స్ మామూలుగా ఉంది. అది తెలుసుకుని మరి పోలీసు చెప్తాం, ఎంక్వైరీ చేసి దానికి సమాచారం పూర్తిగా ఇస్తాం. ఇద్దరు చనిపోయారండి. నూజివీడు మండలం మర్సుపూడి గ్రామంలో కంటైనరు గ్రామంలో రహదారి గుండా రాగా పైన ఎలక్ట్రికల్ వైర్స్ తగిలి కరెంట్ షాక్ తగ్గడం జరిగింది. అటుగా వెళ్తున్న కంటైనర్లో ఉన్నవారు ఎవరు కూడా ఏమీ జరగలేదు, కానీ పక్క నుంచి వెళ్తున్న వారు దానికి టచ్ అవ్వడం వలన వాళ్ళిద్దరూ కూడా కాలిపోవడం జరిగింది స్పాట్లోను. ఇద్దరు కూడా మేడ్చాపురం హనుమాన్ జంక్షన్ సంబంధించిన వ్యక్తులు ఏదో గుడ్లు కోసం వస్తూ దాన్ని దారి లాగుంతంటే ఆగినట్టున్నారు. జనాలు కలగండి. ఇందులో మిగతా విషయాలన్నీ కూడా విచారణలో వెల్లడిస్తామండి.